హాయ్ గాయ్స్, ఈరోజు 9 months బేబీకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను. దాంట్లో మీడియం సైజ్ క్యారెట్ వేసుకున్నాను. టీ స్పూన్తోని పెసరపప్పు కందిపప్పు వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసుకున్నాను. అలాగే సోరకాయ ఒక 4 ముక్కలు వేసుకున్నాను. స్వీట్ కార్న్ సోరకాయ వేయడం వల్ల టేస్ట్ అయితే భలే వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే నేను వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 సార్లు వాష్ చేయండి. మంచిగా కడగండి. కడిగి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి. తర్వాత మూత తీసేసి కలుపుకోండి. మొత్తం 80% కుక్ అయిన తర్వాత 80% రైస్ మొత్తం ఉడికిన తర్వాత దాన్ని దింపుకోండి. బియ్యం ఏ కప్పుతోనైతే తీసుకున్నానో అదే కప్పుతో రాగి పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి రాగి పిండి అనేది మొత్తం మిక్స్ అయితే చేశాను. చేసిన తర్వాత రైస్ చూసారా 80% ఉడికిపోయింది. ఆ రైస్లో ఇందాక మనం కలుపుకున్న ఆ రాగి పిండి ఉందిగా, దాంట్లో వేసుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా దాన్ని కలుపుకోవాలి. రాగి పిండిని దాంట్లో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. దాంట్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి. అది కలుపుతుంటే మంచి వాసన అయితే వస్తుంది. దాంట్లో ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే ఎక్కువనే వేసుకున్నా, ఎందుకంటే కొంచెం బాగా లూజ్గా చేద్దాం అన్నట్టుగానే నేను వేసుకున్నా వాటర్ అయితే ఎక్కువ. చూడండి, ముక్కలు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి. కాకపోతే ఇప్పుడు మనం రాగి పిండి వేసినాం కాబట్టి ఆ రాగి పిండి అనేది మొత్తం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, దగ్గరకంటే ఇంత దగ్గరికి వచ్చింది. నాకైతే చూడడానికి చిక్కగా కనిపిస్తుంది. రైస్ అయితే మొత్తం ఉడికిపోయినట్టే. నేనైతే మా పాప కోసం కొంచెం సైడ్గా అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడడానికి అయితే. దాన్ని చేత్తోనే నేను స్మాష్ చేసిన, అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. దాంట్లో కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. సాల్ట్ అట్లాంటిది అయితే నేను ఏం వాడలేదు. దీంట్లో క్యారెట్ వేసాం కాబట్టి అందుకని అది స్వీట్గానే ఉంటుంది. మళ్ళీ స్వీట్ కార్న్ కూడా వేసినాం కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్. చూడండి, మా పాపనైతే వద్దనుకుంటానైతే ఎంజాయ్ చేసుకుంటానైతే తిన్నది. తన తినడంలోనే తెలిసిపోద్ది మనకు అది మనం చేసిన ఫుడ్ ఎలా ఉంది అన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.